వెల్కమ్ టు కోడింగ్ మాస్టర్స్ తెలుగు. షాపింగ్ యాప్ ఓపెన్ చేశారు. ఒక టీ షర్ట్ బాస్కెట్‌లో వేసి యాప్ ఆటోమేటిక్‌గా డిస్కౌంట్ కాలిక్యులేట్ చేసి ఫైనల్ ప్రైస్ చూపిస్తుంది. అలా ఎలా జరుగుతుంది? ఆ లెక్కల వెనకాల ఉన్నది ఒక ఆపరేటర్. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉంటాయి. ఆ ఆపరేటర్స్ ఏంటనేది క్లియర్‌గా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మై ఫ్రెండ్స్, సి లాంగ్వేజ్‌లో కాలిక్యులేషన్ చేయాలన్నా, వాల్యూస్ కంపేర్ చేయాలన్నా, డెసిషన్స్ తీసుకోవాలన్నా అన్ని ఆపరేటర్స్‌తో మాత్రమే సాధ్యం. ఈ వీడియో కంప్లీట్‌గా చూస్తే మీరు ఏ ప్రోగ్రామ్‌లో అయినా యాడ్ చేయడం, కంపేర్ చేయడం, కండిషన్స్ చెక్ చేయడం అన్ని ఎబిలిటీ మీకొస్తుంది. ఇది చాప్టర్ 7 ఆపరేటర్స్ ఇన్ సి. లాస్ట్‌లో ఒక రియల్ ప్రోగ్రామ్‌తో ఫుల్ రీక్యాప్ కూడా చెప్తా. వీడియో ఫుల్‌గా చూడండి. లెట్స్ స్టార్ట్. మనం ప్రతిరోజు లెక్కలు చేస్తుంటాం. షాపింగ్ బిల్ ఎంతైంది, ఆటో ఫేర్ ఎంతైంది, క్రికెట్ స్కోర్ ఎంత. సిలో ఇవన్నీ చేయడానికి అర్థమెటిక్ ఆపరేటర్స్ ఉన్నాయి కూడా. ఇవి బేసిక్ ఆపరేటర్స్ అన్నమాట ఇవి. ఇందులో వచ్చేసి మనకి అడిషన్ అనేది ఒక ఆపరేటర్. సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అండ్ మాడ్యులో ఆపరేషన్ అనేది ఇంకొకటి. సో, జనరల్‌గా మనకి అడిషన్ అంటే తెలుసు. 2 వేరియబుల్స్‌ని యాడ్ చేయడానికి అడిషన్ యూజ్ చేస్తాం. సబ్ట్రాక్షన్ అంటే తెలుసు. 2 వేరియబుల్స్‌ని తగ్ ఒక వేరియబుల్ నుంచి ఇంకో వేరియబుల్‌ని తగ్గించడాన్ని సబ్ట్రాక్షన్ అంటాం. మల్టిప్లికేషన్, అలాగే డివిజన్. నెక్స్ట్ అందరూ ఇక్కడ కన్‌ఫ్యూజ్ అవుతారు. మాడ్యులో ఆపరేషన్ అంటే ఏంటి అని. మాడ్యులోస్ ఆపరేషన్ అంటే మనం ఒక 2 వేరియబుల్స్‌ని డివైడ్ చేసిన తర్వాత మిగిలిన రిమైండర్‌ని మాడ్యులో ఆపరేటర్‌లో వచ్చి ఆహ్, సొల్యూషన్. డివిజన్ చేసిన తర్వాత మిగిలిపోయిన రిమైండర్‌ని మాత్రమే ఆహ్, మాడ్యులో ఆపరేషన్ ఇస్తుందన్నమాట. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడాలంటే, మీరు ఒక ఈవెన్ నంబర్, ఆడ్ నంబర్ చెక్ చేయాలనుకున్నారనుకోండి. ఒక నంబర్ మాడ్యులో 2 అని ఇచ్చారనుకోండి. మాడ్యులస్ 2 అని ఇస్తే మనకది ఎయిదర్ 0 గాని, 1 గాని ఆన్సర్ ఇస్తుంది. ఒకవేళ అది 0 ఇచ్చింది అంటే గనక అది ఈవెన్ నంబర్ అని. ఒకవేళ అది రిమైండర్ 1 ఇస్తే అది ఆడ్ నంబర్ అని చెప్పొచ్చు. ఇదొక చిన్న ఎగ్జాంపుల్. కానీ దీనివల్ల చాలా యూజ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి రిలేషనల్ ఆపరేటర్స్. రిలేషనల్ ఇప్పుడు రిలేషనల్ ఆపరేటర్స్ ఎలా ఉపయోగిస్తారంటే కంపేర్ చేయడానికి. 2 డిఫరెంట్ వేరియబుల్స్‌ని కానీ, 2 డిఫరెంట్ వేరియబుల్స్‌ని కంపేర్ చేయడానికి ఇవి యూజ్ చేస్తారు. అంటే ఇఫ్ ఏ ఈక్వల్ టు బి అంటే ఏ, బి సమానమా కాదా? ఆహ్, ఒకవేళ సమానం అయితే దాన్ని ట్రూ కింద కన్సిడర్ చేస్తారు. అదే నాట్ ఈక్వల్ టు అంటే ఇక్కడ నాట్ సింబల్ ఈక్వల్ టు ఇస్తే ఇది నాట్ ఈక్వల్ టు అనమాట. అంటే ఇది ఈక్వల్ కాదు అని చెప్పడానికి. గ్రేటర్ దాన్ సింబల్ వచ్చేసి 2 వేరియబుల్స్ ఏ కన్నా బి గ్రేటరా కాదా? అలాగే ఏ కన్నా బి తక్కువ కదా? లెస్ దాన్ సింబల్. అలాగే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. గ్రేటర్ దాన్‌తో పాటు ఈక్వల్ కూడా అవ్వితే మనం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటాం. ఇది ఒక ఎగ్జాంపుల్ చూస్తే మనం సపోజ్ మీకు ఒక ఎగ్జామినేషన్‌లో పాస్ క్రైటీరియా 40 రావాలి అన్నారనుకోండి. అప్పుడు లాస్ట్‌లో వాళ్ళు ఏం చేస్తారంటే టోటల్ మార్క్స్ గ్రేటర్ దాన్ 40 ఉంటేనే వాళ్ళు పాస్ అని కన్సిడర్ చేస్తారు. ఒకవేళ అంతకన్నా తక్కువ ఉంటే 40 వచ్చినా కూడా పాసే. ఒకవేళ 40 కన్నా తక్కువ వస్తే గనుక అది ఫెయిల్ అన్నట్టు కన్సిడర్ చేస్తారు. ఇదొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అలాగే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఎలా అయితే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉందో అలాగే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కూడా ఉందన్నమాట. ఒక రియల్ వరల్డ్ ప్రాబ్లమ్ చూద్దాం ఇక్కడ మనం. ఒక వాటర్ కార్డ్ ఉంది. తనకి ఓట్ హక్కు వచ్చిందా లేదని తెలుస్తది. ఏజ్ క్రైటీరియా ఉంటది. ఏజ్ క్రైటీరియా గ్రేటర్ దాన్ 18 ఉన్నప్పుడే అతనికి ఓటర్ ఐడీ అనేది ఇష్యూ చేస్తారు. ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు. ఆ పర్సన్ యొక్క ఏజ్ 20. ఫస్ట్ ఏం చెక్ చేస్తారు? అతని ఏజ్ 18 కన్నా ఎక్కువ ఉందా లేదా అని చూస్తారు. సో, ఇతని ఏజ్ 20 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 కాబట్టి రిజల్ట్ ట్రూ వచ్చింది కాబట్టి ఇతనికి ఓటర్ ఐడీ ఇష్యూ చేస్తారు. ఇదొక చిన్న ఎగ్జాంపుల్. ఒక లాజిక్‌ని ఎలాగా ఆహ్, చూసుకోవాలని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. సో, 2 వాల్యూస్‌ని కంపేర్ చేయడానికి ఈ ఆపరేటర్స్‌ని యూజ్ చేస్తాం అన్నమాట. రిలేషనల్ ఆపరేటర్స్‌ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ థర్డ్ సెక్షన్ వచ్చేసి లాజికల్ ఆపరేటర్స్. మీరు ఏదైనా యాప్‌లో లాగిన్ చేయాలంటే యూజర్ నేమ్ సరైనది అవ్వాలి. అట్ ది సేమ్ టైమ్ పాస్వర్డ్ కూడా సరైనది అవ్వాలి. 2 మ్యాచ్ అయితేనే వాళ్ళు ఆహ్, యూజర్ లాగిన్ అనేది యాక్సెప్ట్ చేస్తారు. ఒకవేళ యూజర్ నేమ్ కరెక్ట్ ఇచ్చి పాస్వర్డ్ రాంగ్ ఇచ్చినా, లేతే యూజర్ నేమ్ తప్పు ఇచ్చి పాస్వర్డ్ కరెక్ట్ ఇచ్చినా అది అలౌ చేయరు. సో, ఇక్కడ ఏం యూజ్ చేస్తారంటే ఆహ్, మనకి డిఫరెంట్ లాజికల్ ఆపరేటర్స్ ఈ ఈ కేస్‌లో వచ్చేసి అండ్ లాజికల్ ఆపరేటర్స్ యూజ్ చేశారనమాట. అంటే యూజర్ నేమ్ కరెక్ట్ అవ్వాలి, పాస్వర్డ్ కరెక్ట్ అవ్వాలి. అప్పుడే ఎంటర్ అవ్వడానికి మనకు ఛాన్స్ ఉంటది. 2 ట్రూ అయితేనే ఎంటర్ అవుతాయి. మనకి లాజికల్ ఆపరేటర్స్ వచ్చేసి డిఫరెంట్ లాజికల్ ఆపరేటర్స్ ఉన్నాయి. అండ్ లాజికల్ ఆపరేటర్ ఉంది. ఆర్ లాజికల్ ఆపరేటర్ ఉంది. అండ్ నాట్ లాజికల్ ఆపరేటర్ ఉంది. సో, అండ్ వచ్చేసి 2 కండిషన్స్ ట్రూ అయితేనే అది యాక్సెప్ట్ చేస్తది. ఒక్క కండిషన్ ఫాల్స్ అయినా అది యాక్సెప్ట్ చేయదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆర్ అండ్ నాట్. ఆర్ వచ్చేసి ఏ ఒక్క కండిషన్ ట్రూ అయినా అది ఆహ్, ఆ కండిషన్‌లోకి వెళ్తది. సపోజ్ మీరొక బస్సులో ట్రావెల్ చేస్తున్నారు. ఒక గవర్నమెంట్ బస్సులో ట్రావెల్ చేస్తున్నారు. అక్కడ స్టూడెంట్‌కి లేదా సీనియర్ సిటిజన్‌కి డిస్కౌంట్ ఉంది. మీరు స్టూడెంట్ ఐడీ చూపించినా, సీనియర్ కార్డ్ చూపించినా డిస్కౌంట్ అవ్వలేదు. అంటే ఏ ఒక్క కండిషన్ ట్రూ అయినా సరే మీరు డిస్కౌంట్‌కి ఎలిజిబుల్ అనమాట. లేదంటే యూ ఆర్ నాట్ ఎలిజిబుల్. రెండిట్లో ఏదో ఒక్కటైనా సరే యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ డిస్కౌంట్. అండ్ నాట్ అనేది ఎలా అంటే ఇదొక ఆన్ ఆఫ్ స్విచ్ లాంటిది. ఇప్పుడు నాట్ 1 అని ఇస్తే ఆఫ్ చేస్తది. ఆఫ్ అంటే 0 ఆర్ 1 ఇక్కడ. మీరు ట్రూ అని ఇస్తే ఫాల్స్ అవుతది. ఫాల్స్ అని ఇస్తే ట్రూ కింద కన్సిడర్ చేస్తదనమాట. ఇది లాజికల్ ఆపరేటర్స్. నెక్స్ట్ మనకొచ్చేసి అసైన్‌మెంట్ ఆపరేటర్స్ ఉన్నాయి. అసైన్‌మెంట్ ఆపరేటర్స్ అంటే అట్ ది సేమ్ టైమ్ అండ్ ఇంక్రిమెంట్ ఆపరేటర్స్. ఇవి ఎలా అంటే మీరు అట్ ది సేమ్ టైమ్ ఒక వేరియబుల్‌కి వాల్యూ అసైన్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైమ్ ఇంక్రిమెంట్ కూడా చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ మీరిక్కడ కిలోమీటర్ ఈక్వల్ టు 1000 ఉంది. మీరు కిలోమీటర్ ప్లస్ ఈక్వల్ టు 10 అని ఇచ్చారనుకోండి. దాని అర్థం ఏంటంటే కిలోమీటర్ ఈక్వల్ టు కిలోమీటర్ ప్లస్ 10 అని.
సో, ఇక్కడ మీకు కింద ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి ఇక్కడ. x + 5 అని ఇచ్చాను ఇక్కడ. x + 5 అంటే దీని అర్థం ఏంటంటే x = x + 5 అని అర్థం. నెక్స్ట్ ఇంక్రిమెంట్ ఆపరేటర్ అంటే మనం ప్రతిసారి x+1, x+2, x+3 అలా చేయకుండా సింపుల్‌గా ఇక్కడ చూడండి కిలోమీటర్‌ది తీసుకున్నాం మనం. km = 1000 ఉంది. km ప్లస్ చేస్తే అది 1001 అవుతుంది. మళ్ళీ km ప్లస్ చేస్తే 1002 అవుతది. ఇది ఇంక్రిమెంట్ అనమాట. ఇది +1 యాడ్ చేయడం దానికి. ఆల్రెడీ ఉన్న దానికి ఈజీగా +1 చేయడం. ఇది ఒక ఇంక్రిమెంట్ ఆపరేటర్‌లో 2 డిఫరెంట్ ఆపరేటర్ మళ్ళీ 2 డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఒకటొచ్చేసి ప్రీ ఇంక్రిమెంట్ ఆపరేటర్. ఇంకోటొచ్చేసి పోస్ట్ ఇంక్రిమెంట్ ఆపరేటర్. ప్రీ ఇంక్రిమెంట్ ఆపరేటర్ ఎలా పనిచేస్తుందంటే ఇక్కడ చూడండి y = x అని ఇచ్చారు. అంటే xలో ఉన్నది ఇంక్రిమెంట్ అయిపోయి ఆ వాల్యూ yలోకి అసైన్ అవుతుంది. అప్పుడు నెక్స్ట్ స్టెప్‌లోకి వెళ్తుంది. అంటే ముందే ఇంక్రిమెంట్ అనేది జరిగిపోయిన తర్వాత yలోకి వాల్యూ అసైన్ అవుతుంది. అదే ఈ కేస్‌లో y = x+ చేసాం. ఇక్కడ ఏమవుతుందంటే yలోకి x అసైన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్ వెళ్ళే ముందు ఇంక్రిమెంట్ అవుతుంది x. ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ ఆల్రెడీ ప్లస్ అయిపోయిన తర్వాత అసైన్ అయ్యి నెక్స్ట్ స్టెప్‌కి వెళ్తుంది. ఈ కేస్‌లో వచ్చేసి y = x+ కేస్‌లో వైకి ఎక్స్ అసైన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్ వెళ్ళబోయే ముందు ఇంక్రిమెంట్ అవుతుందన్నమాట. దీన్ని ఇది ప్రీ ఇంక్రిమెంట్ అంటారు. ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ అంటారు. ఇదే అప్లికబుల్ అవుతుంది. మనకి -1 అనే డిక్రిమెంట్‌లో కూడా ఇదే అప్లికబుల్ అవుతది. ఇక్కడ వచ్చేసి మనం యూనిట్స్ అనేది తీసుకున్నాం. ఒక ఎలక్ట్రిసిటీ బిల్ కాలిక్యులేషన్ ఒక చిన్న శాంపుల్‌లో చూపిస్తున్నాను మీకు. యూనిట్స్ అనే ఒక ఇంటీజర్ వేరియబుల్ తీసుకున్నాను. యూనిట్స్ అనేవి జనరల్‌గా నంబర్స్‌లోనే ఉంటుంది కాబట్టి ఎటువంటి డెసిమల్స్ ఉండవు కాబట్టి ఇంటీజర్ వేరియబుల్ తీసుకున్నాను. రేట్ అండ్ టోటల్ మాత్రం డెసిమల్స్ ఉండే అవకాశం ఉంది కాబట్టి దీనికి ఫ్లోట్ తీసుకున్నాం. రేట్ కూడా ఒక వేరియబుల్‌ని ఇచ్చుకున్నాం. 5.5తో అసైన్ చేసుకున్నాం. అసైన్‌మెంట్ జరిగింది ఇలా. ఇప్పుడు ఏంటంటే యూజర్ దగ్గర నుంచి ఎన్ని యూనిట్స్ కన్జ్యూమ్ చేశారు అనేది తీసుకుంటున్నాం. సపోజ్ మీరు అక్కడ యూనిట్స్ ఎంటర్ చేస్తారు. ఆ యూనిట్స్ ఎంటర్ చేసిన తర్వాత టోటల్ కాలిక్యులేట్ అవుతుంది. యూనిట్స్ ఇంటూ రేట్. అంటే ఈ యూనిట్స్ ఇంటూ రేట్ 5.5 అవుతుందన్నమాట. ఒకవేళ యూనిట్స్ అనేది 100 కన్నా ఎక్కువ, 500 కన్నా తక్కువ ఉంటే గనక అది హై యూసేజ్ కింద లెక్కొస్తుంది. హై యూసేజ్ లెక్కొచ్చి దాన్ని మనం ఇక్కడ టోటల్‌లో ప్రింట్ చేస్తాం. ఒకవేళ యూనిట్స్ అనేది 100 కన్నా తక్కువ ఉంటాయి. ఇక్కడ మీరు కండిషన్స్ చూడండి. ఇక్కడ నేను ఇక్కడ ఏమేమి ఆపరేటర్స్ యూజ్ చేశాను చూడండి. గ్రేటర్ థాన్ ఆపరేటర్ ఒకటి యూజ్ చేశాను. లెస్ థాన్ ఆపరేటర్ ఒకటి యూజ్ చేశాను. అలాగే అండ్ ఆపరేటర్. ఈ అండ్ ఆపరేటర్ ఏంటంటే ఈ 2 కండిషన్స్ ట్రూ అయితేనే లోపలికెళ్తుంది. ఒకవేళ ఈ 2 కండిషన్‌లో ఏ కండిషన్ ఫెయిల్ అయినా సరే నెక్స్ట్ ఎల్సిఫ్ కండిషన్‌లోకి వస్తుంది. ఈ ఎల్సిఫ్ అనేది మనం నెక్స్ట్ చాప్టర్‌లో కవర్ చేసుకుంటామండి. ఇక్కడ మళ్ళీ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు మెయింటైన్ చేసాం. అంటే ఒకవేళ యూనిట్ అనేది 100 కన్నా తక్కువగానే ఉంటే గనక అది నార్మల్ యూసేజ్ కింద మార్చాం. అదొక చిన్న ఎగ్జాంపుల్ అండి. పర్ఫెక్ట్‌గా నేను డిజైన్ చేయలేదు. మీకు అండర్‌స్టాండింగ్ కోసం దీన్ని చూపించాను. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని బిల్డ్ చేసి చూపిస్తాను. మనకి ఎర్రర్స్ ఏం రాలేదండి. దీన్ని రన్ చేస్తున్నాను. దీన్ని ఇక్కడ 102 అంటే మనకి ఫస్ట్ 102 యూనిట్స్ కావాలి. అంటే 102 యూనిట్స్ అయితే మనకి హై యూసేజ్ టోటల్ బిల్ 561 వచ్చింది మనకి. ఇంకోటి కూడా మళ్ళీ ఇంకోసారి రన్ చేద్దాం. ఈసారి వచ్చేసి 99 ఇప్పుడు ఇది నార్మల్ యూసేజ్ టోటల్ బిల్ 544.50 ఇలా డిఫరెంట్‌గా కాలిక్యులేట్ చేస్తామన్నమాట. సో, ఈ ఎగ్జాంపుల్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఇక్కడ అన్ని ఆపరేటర్స్ నేను యూజ్ చేయలేదు. దాన్ని బట్టి మీరు ఒకసారి దీన్ని ట్రై చేసి చూడండి. ఇంకా డిఫరెంట్ ఆపరేటర్స్‌ని ట్రై చేసి మీకేమైనా డౌట్స్ వస్తే నాకు కామెంట్ చేయండి. నేను దానికి ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో, ఇదే ఇక్కడ మనం డిస్కస్ చేసామండి ఇప్పుడు. ఈ ఆపరేటర్స్ అనేవి ఎవ్రీ సి ప్రోగ్రామర్‌కి బ్యాక్‌బోన్ అనేటువంటి నెక్స్ట్ చాప్టర్‌లో మనం కండిషనల్ స్టేట్మెంట్స్, ఇఫ్ ఎల్స్ గురించి డీప్‌గా నేర్చుకుంటాం. డెసిషన్స్ ఎలా తీసుకోవాలో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇంకా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇప్పుడే చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసి కామెంట్ చేయండి. నేను దాని గురించి ఒక షార్ట్ వీడియో అనేది చేసి పెడతాను నేను. ఈ వీడియో చూడకముందు ఇన్‌పుట్, అవుట్‌పుట్ ఫంక్షనాలిటీస్ గురించి డిస్కస్ చేసాం. ఒకవేళ ఆ వీడియో మిస్ అయ్యి ఉంటే గనక ఎండ్ స్క్రీన్‌లో ఆ వీడియో ఇస్తున్నానండి. ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియోని ఒకసారి మళ్ళీ చూస్తే రివిజన్‌లా అవుతుందండి ఒకసారి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.